అందరికీ నమస్కారం అండి. నా పేరు పొందూరి రఘుకుమార్. ఎల్ఐసిలో జాబ్ చేస్తాను నెల్లూరులో. మా బాబాయ్ పొందూరి ప్రభాకర్ రావు గారు, పొందూరి పాండురంగారావు గారు చాలా చక్కగా పాడేవాళ్ళు పద్యాలు. వాళ్ళు ఇప్పుడు మన మధ్యలేరు. అప్పుడు వాళ్ళు పాడినవి ప్రిజర్వ్ చేయలేకపోయినాం, తెలియలేదు. అందుకని ఏదో కొంచెం పాడితే మన పిల్లలు మా తాత పాడాడు కదా అని అనుకుంటారనే ప్రయత్నం. మా మిత్రుడు ఒకడు సందర్భం చెప్పి పాడమన్నాడు. నిన్న రామాంజనేయ యుద్ధంలో ఆంజనేయ పాత్రధారి మేము గనక సీత ఎక్కడుందో చెప్పకపోతే, సీతమ్మ జాడ చెప్పకపోతే మీరేం చేసేవాళ్ళు అన్న, అది కవి కల్పన అన్నమాట. సో దానికి జవాబుగా ఇప్పుడు రాముల వారు ఆంజనేయ స్వామికి దానికి జవాబిస్తూ పాడేటువంటి పద్యం రామాంజనేయ యుద్ధంలో. అది మొత్తం మీద రామాంజనేయ యుద్ధం యొక్క ఔన్నత్యం ఏంటంటే రామభక్తిని ఈ ప్రపంచానికి తెలియజేశాడు కవి. అందుకే మన చాగంటి గారు చెప్తారు, మనకు ఆ రోజు పూజ చేయటం కుదరక, ఆరోగ్యం బాగలేక, ఎలా ఉన్న పరిస్థితుల్లో 3 సార్లు శ్రీరామ 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 అనుకుంటే చాలు అని చాగంటి గారు చెప్తారు. సో ఇప్పుడు ఆంజనేయ స్వామి వారు పాడిన పద్యానికి రాముల వారు ఇచ్చేటువంటి సమాధానం అన్నమాట. అంతటి విక్రమార్కులు అగర్నిశలుంబక వాలిని గెల్వలేక, ఇంతయు ఋష్యమూకమున హీనగతిన్ పడిగాపులుండి ప్రాణాంతక బాధలన్ పడి మహాత్ములు మిరలే దిక్కటంచు మా వంకకు వచ్చినట్టి బలవంతులు మీకిల మేరే సాటియో.